నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జమ్మియాలలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక పరిపాలన మరియు సహకార వ్యవహారాల విభాగం ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి మరియు వినియోగదారులను రక్షించడానికి జమ్మియాలకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం జమ్మియాలలో ప్రదర్శిస్తూ ఉన్న వస్తువులు మరియు అలాగే నిల్వ చేసే ప్రదేశాలలో ఆహార ఉత్పత్తులను డిటర్జెంట్లు మరియు రసాయనాల నుంచి వేరు చేయాలని చెప్పేసి, అంటే ఏవైనా సర్పు కానీ లేకపోతే ఏదైనా బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలని చెప్పేసి, వాటికి సురక్షితమైన ప్రదేశాలను కేటాయించడం మరియు రెఫ్రిజిరేటర్ మరియు ఫ్రోజెన్ ఆహార పదార్థాలు సరైన నిల్వ మరియు తగిన ఉష్ణోగ్రతను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఈ విభాగం జమ్మియాలకు ఒక సర్కులర్ పంపిందన్నమాట. గడువు ముగిసిన పాడైన లేదా మానవ వినియోగానికి పనికిరాని ఆహార పదార్థాలను ప్రదర్శించడం లేదా అమ్మడం నిషేధించబడింది. మానవ వినియోగానికి అనర్హమైనవిగా అనుమానించబడిన ఆహార ఉత్పత్తులను వేరు చేయాలని, అలాగే ప్యాకింగ్ సమగ్రతకు, ఉత్పత్తి మరియు గడువు ముగిసిన ఆహార పదార్థాలకు స్పష్టతకు హామీ ఇస్తూ వాటిని వెంటనే తీసివేయాలని చెప్పేసి, గోడౌన్లు మరియు ఉత్పత్తుల రవాణాకు ఉపయోగించే వాహనాలలో ఆరోగ్య నిబంధనలు తప్పకుండా పాటించాలి. మార్కెట్లు, రెఫ్రిజిరేటర్లు, కటింగ్ మరియు ప్యాకేజింగ్ పరికరాలను శుభ్రంగా ఉంచడం, కీటకాలు మరియు ఎలకలను నియంత్రించడం, వ్యర్థాలను సురక్షితంగా పారవేయడం వంటి వాటి ఆవశ్యకతను ఈ సర్కులర్ నొక్కి చెప్పింది. ఆహార పదార్థాలను నిర్వహించే వారికి చెల్లుబాటు అయ్యే ఆరోగ్య ధృవీకరణ పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలని చెప్పేసి, ప్రస్తుతం జమ్మియాలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కంపల్సరీగా మెడికల్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. వాళ్ళకు ఏదైనా అనారోగ్యం పాలైతే కానీ వాళ్లకు జమ్మియా నుంచి సెలవు ఇవ్వాలని చెప్పేసి తాజాగా సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్మియాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే కువైట్లో ఉన్న ప్రజలకు నాణ్యమైన, అలాగే రుచికరమైన, అలాగే ఎటువంటి అనారోగ్యం పాలు కానీ మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి కువైట్ మంత్రిత్వ శాఖ భావిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.